ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అంటే సుఖాన్ని గురించి కానీ దుఃఖాన్ని గురించి కానీ వాటిని సాధించుకునేటువంటి చింత కానీ ఎప్పటికీ చేయకూడదు. ఇంత మాత్రపు స్వకీయమైన ప్రయత్నము జీవునికి అనంతమైనటువంటి ఆనందాన్నే ఇస్తుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా శ్రీరామచంద్రుడు ఇలా అడిగాడు, ఓ మునీంద్ర, ఈ సప్త జ్ఞాన భూమికల యొక్క అభ్యాసము అనేది ఎలా చేయబడుతూ ఉన్నది? ఇక్కడ జ్ఞాన భూమికలు అన్నప్పుడు 7 రకాలైనటువంటి జ్ఞానం యొక్క పాత్రతలు: శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావని, తుర్యగా అనేటువంటి ఈ 7 రకాలైనటువంటి జ్ఞాన భూమికల యొక్క అభ్యాసము ఎలా చేయబడుతుంది? అలా భూమికల యందు ఒక్కొక్క దానిని దాటుకుని వెళ్ళేటువంటి యోగి ఏ చిహ్నాలను కలిగి ఉంటాడు అని అడగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, రామ, వేద మార్గాన్ని అనుసరించేటువంటి మనుజుడు ప్రవృత్తుడని నివృత్తుడని 2 రకాలుగా ఉంటాడు. అందులో మొదటి వాడైతే స్వర్గలోక సుఖాలను ఆశిస్తూ ఉంటాడు, రెండవ వాడైతే మోక్షాన్ని కోరుతూ ఉంటాడు. వారి ఇరువురు గురించి యొక్క లక్షణాలను నేను ఇప్పుడు నీకు తెలియజేస్తాను, నీవు శ్రద్ధగా విను. కియత్తన్నామ నిర్వాణం వరం సంస్మృతిరేవమే ఇది కర్తవ్య కర్తాయ సా ప్రవృత్త ఇది స్మృత. విషయవర్జితమగు నిర్వాణము ఏమిటి? అనేక విధాలైనటువంటి భోగాలతో కూడిన సంసారమే నాకు ఉత్తమమైనది అని ఇలాగా తలంచి వేద విహితములైనటువంటి యజ్ఞము మొదలైన కర్మలను చేసేటువంటి వాడే కదా ప్రవృత్తుడు అని చెప్పబడతాడు. ఎలాగంటే విషయాలను వదిలివేయాలి. విషయవర్జితమైనటువంటి ఈ నిర్వాణము అసలు అక్కడ ఏ విషయాలు, సుఖాలు, దుఃఖాలు, క్రియలు, కార్యాలు, ఎటువంటి సంకల్ప వికల్పాలు, మంచి చెడులు ఏమీ లేనటువంటి ఈ నిర్వాణము, ఈ మోక్షము అనేటువంటిది ఏమిటి? అది కాదు. అనేక విధాలైనటువంటి అనుభవయోగ్యములైన భోగాలతో కూడినటువంటి ఈ శారీరక రాకపోకలతో ఉన్నటువంటి సంసారమే నాకు ఉత్తమమైనది, నాకు నచ్చినది. ఎందుకు కొంతమంది చెప్తూ ఉంటారు, శరీరమే రాకపోతే థ్రిల్లేది, అక్కడ థ్రిల్లో చిల్లు ఏదో ఒకటి. మొత్తానికి వాడు మళ్ళీ దుఃఖాన్ని పడి కోరి అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఎలాగంటే ఇంకా నాకు ఈ సంసారమే నాకు ఉత్తమమైనది అని ఇలాగా ఆలోచన చేసి వేద సమ్మతాలైన వేదాలలో తెలియజేయబడినటువంటి యజ్ఞము మొదలైనటువంటి ఏ విహిత కర్మలైతే చేయదగినటువంటి కార్యాలైతే ఉంటాయో వాటిని చేస్తూ పుణ్యాన్ని సముపార్జించుకొని ఆ పుణ్యభోగ ఫలాల ద్వారా సుఖవంతమైన జీవనాన్ని, స్వర్గాది సుఖాలను అనుభవించాలి అని కోరేటి కర్మలను చేసేటువంటి వాడే ప్రవృత్తుడు అని చెప్పబడతాడు అని చెబుతూ, ఎలాగంటే విషయాలే లేనటువంటి ఈ నిర్వాణము, ఈ మోక్షం వలన నాకేమిటి ప్రయోజనం? భోగాలతో కూడుకొని భోగ సంపన్నమైనటువంటి ఈ సంసారమే నాకు గొప్పది, ఇది నాకు శ్రేష్టమైనది అని తలంచి కర్తవ్యానికి కూడా అటువంటి కర్తవ్యాలను చేయడానికి ప్రయత్నించేటువంటి వాడు, అంటే కోరినటువంటి కర్మలను ఆచరించేటువంటి వాడే ప్రవృత్తి. కోరిన ఫలితాన్ని పొందడానికి కార్యాలను, క్రియలను ఆచరించేటువంటి వాడే ప్రవృత్తుడు అని చెప్పబడతాడు. చలార్ణవయుగ ఛిద్ర కూర్మగ్రీవ ప్రవేశవత్ అనేక జన్మనామంతే వివేకి జాయతే పుమాన్. అంటే యుగాంతమునందు
యుగము అంతరించేటప్పుడు. సంక్షోభమందు అంటే ఏదైనా సరే కదలిక, ఒత్తిడి కలిగినప్పుడు సముద్రంలో ఉన్నటువంటి కూర్మం అంటే తాబేలు ఏం చేస్తుందంటే ఆ తరంగాల యొక్క తరంగాల యొక్క కదలికల చేత భయపడి తన కంఠం వరకు లోపలికి త్వరగా ప్రవేశిస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది. మరలా బయటకు నీస్తూ బయటకు వచ్చి చూస్తూ కాస్త తల బయట పెట్టి మళ్ళీ లోపలికి పోతూ ఇలా అనేక పర్యాయాలు చేస్తూనే ఉన్నట్లుగానే మనుజుడైనటువంటి వాడు కూడా ఈ మృత్యుముఖమునందు ప్రవేశించడము, మళ్ళీ కూడా శరీరాన్ని ధరించుకొని మళ్ళీ బయటికి రావడము, ఈ లక్షణంగా మరలా అనేక జన్మల యొక్క అంతము తొదకు వివేకవంతుడై జన్మిస్తాడు. అంటే ఈ భోగాలను కోరి వాటిని అనుభవిస్తూ తత్సంబంధమైన క్రియలు చేస్తూ శరీరాన్ని వదులుతూ మళ్ళీ కర్మలు చేస్తూ మళ్ళీ అనుభవిస్తూ మళ్ళీ ఉపాధిని పొందుతూ ఇటువంటి అనేక దేహపాతనంలో వారికి ఎప్పుడూ ఎక్కడో ఎచ్చటో ఏ మహనీయుని యొక్క సందర్శన భాగ్యము చేతనో మళ్ళీ వాడు వివేకవంతుడై పుడతాడు అని చెబుతూ, ఎలాగంటే యుగాంతమందు సంక్షోభముందునటువంటి అంటే ఈ యొక్క యుగము అంటే ప్రతి రోజుకి ఒక యుగము, మరి సంవత్సరానికి ఒక యుగము, కొన్ని 100 సంవత్సరాలకి ఒక యుగము. యుగాంతము అంటే అసలుకి ఈ ప్రపంచం అంతమయ్యేటువంటి కల్పాంతము కూడా యుగమే. ఈ విధంగా ఈ యుగాంతమందు అంటే రాత్రి అయ్యే సమయానికి అలలు ఎక్కువగా ఉండి అటు ఇటు కదులుతూ తీవ్రంగా కదిలేటప్పుడు సముద్రంలో ఉన్నటువంటి తాబేలు ఏం చేస్తుంది, తరంగాల యొక్క వేగము చేత భయపడి తన కంఠాన్ని గబుక్కన లోపలికి పెట్టేసుకుంటుంది. దానికి పైన ఒక చిప్పలా ఉంటుంది, ఆ దానిలోకి ముడుచుకుపోతుంది. మళ్ళీ కూడా అదేం చేస్తుంది, బయట కొంచెం తల బయటకు రానిచ్చి చూస్తూ ఉంటుంది. ఇలాగా బయటకు రావడం లోపలికి పెట్టడం, మళ్ళీ బయటికి రావడం లోపలికి పెట్టడం, ఈ విధంగా తన జీవన గమ్యమంతా తన జీవన పర్యామంతమంతా జరిగిన అలాగే చేస్తూ ఉన్నట్లుగానే మనుజుడు కూడా ఏం చేస్తాడు అంటే చచ్చిపోతాడు, మృత్యుముఖంలో ప్రవేశిస్తాడు. మళ్ళీ శరీరాన్ని ధరిస్తాడు, మళ్ళీ కొంతకాలం ఉండి మళ్ళీ శరీరాన్ని వదులుతాడు. అలా శరీరము అంటే అది మానవ శరీరము మాత్రమే కాదు, ఈ 84 లక్షల జీవరాశులు మొత్తములు కూడా ఈ 4 రకాలైనటువంటి స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజ 4 రకాలైనటువంటి ఈ ప్రాణులలో వాడి యొక్క కర్మ ఫలితమైనటువంటి ఉపాధిని పొందుతూ వదులుతూ పొందుతూ వదులుతూ అనేక జన్మల యొక్క అంతమునందు చిట్ట చివరకు మరి ఎప్పుడో ఒక్కసారి వివేకవంతుడై మరీ జన్మిస్తాడు అని చెబుతూ, అంతేకాదు అసారావత సంసార వ్యవస్థాలం మమైతయ కిం కర్మభిః పర్యుషేతైర్దినం తైరేవనీయతే అంటే అప్పుడు అతనికి ఎప్పుడైతే వివేకవంతుడై పుట్టాడో అప్పుడు అతనికి ఈ సంసారం యొక్క వ్యవస్థ అంతా కూడా అప్పుడు కనపడుతుంది. అసారంగా సారము లేనటువంటి జీవితంపై విరక్తి పుడుతుంది. దాని యందు అసలు సత్యత్వము నిత్యత్వము కనిపించదు. సారమే లేకుండా కనబడిన దీని చేత నాకు ఇసుమంతైన ప్రయోజనం లేదు అనుకుంటాడు. ఈ అనుచితమైనటువంటి ఏ కారణము లేకుండా కలిగినటువంటి ఈ మార్పు కలిగినటువంటి కర్మల చేత మనము ఎందుకు రోజులను గడుపుతూ ఉన్నాము అనేటువంటి వివేకం కలుగుతూ ఉంటుంది. ఎలాగంటే క్రియాతిశయ నిర్ముక్తం కిం స్వాధ్యే రమణం శ్రమణం పరం ఇది నిశ్చయ వ్యాన్యోంతః సా నివృత్త ఇది స్మృతః ఉత్పత్తి ప్రాప్తి. ఈ విధంగా మొదలైనటువంటి క్రియాధిక్యరహితమైనటువంటి పరమ విశ్రాంతి స్థానం ఏదై ఉంటుంది అని ఈ విధమైనటువంటి మరి లోన నిశ్చయము కలిగి ఉంటాడో అతడే కదా నివృత్తుడు అని చెప్పబడుతూ ఉన్నది. ఎలాగంటే అనేక జన్మల తర్వాత కదా, అనేక శరీరాలు వచ్చిపోయిన తర్వాత ఎప్పుడో ఒక్కసారి వివేకవంతుడై జన్మిస్తాడు.
అప్పుడు అతనికి అటువంటి వివేకము అంటే ఇప్పుడు మనం చెప్తూ ఉన్నటువంటి వివేకమే జనిస్తుంది. ఆ వివేకం ఎలా ఉంటుంది అంటే ఈ సంసారం అంతా కూడా సారము లేనిది, సత్యము కానిది, అసారమైనది, అసత్యమైనది. దీని వలన నాకు ఇప్పుడు ఏ ప్రయోజనము లేదు. ఈ అనుచితమైనటువంటి మార్పుల వలన ఉచితము కానటువంటి ఈ మార్పులు కలిగిన ఆ సాంసారికమైనటువంటి క్రియల చేత నేను ఎందుకు రోజులను, వారాలను, మాసాలను ఇలా వృధాగా గడిపివేస్తూ ఉన్నాను? క్రియాజనితమైనటువంటి వికారాల చేత పుట్టిన రహితమైనటువంటి అంటే కూటస్థమైనటువంటి పరమ విశ్రాంతి స్థానము ఏదై ఉంటుంది అని ఈ విధంగా తన యొక్క అంతఃకరణమునందు నిశ్చయించుకునేటువంటి వాడే కదా నివృత్తుడు అని చెప్పబడుతూ ఉంటాడు అని చెబుతూ కథం విరాగవాన్ భూత్వా సంసారాబ్ధిం తరామ్యహం ఏవం విచారణ పరో యదా భవతి సన్మతి విరాగముపయాత్యంతర్భావనాస్వను వాసరం క్రియాసూధార రూపాసు క్రమతే మోదతేన్వహం అంటే వైరాగ్యవంతుడనై సంసార సముద్రాన్ని ఎలా తరించగలుగుతాను? ఈ విచారంలో సద్బుద్ధి అయినటువంటి జీవుడు ఎప్పుడైతే దాని అందే తత్పరతను పొందుతూ ఉంటాడో అప్పుడు భోగాల పట్ల కానీ దాని సాధనాలైనటువంటి ఆలోచనల పట్ల కానీ ప్రతిదినము కూడా అతనికి పూర్తి విరక్తి మాత్రమే ఉత్పన్నమవుతూ ఉంటుంది. ఇంకా కూడా చిత్తశుద్ధికి హేతుభూతాలైనటువంటి జపము, ఈశ్వరుని యొక్క ఆరాధనము మొదలైనటువంటి క్రియల యందు అతడు మగ్నత చెందుతూ ఉంటాడు, దానినే ఇష్టపడుతూ ఉంటాడు. వాని చేత అటువంటి క్రియల చేత వాని యొక్క కోరిక అనేటువంటిది నశించిపోతుంది. అనుదినము రోజుకి కూడా ప్రసన్నుడు అవుతూ ఉంటాడు. ఎలాగంటే నేను ఎలాగ వైరాగ్యవంతుడనై సంసార సముద్రాన్ని దాటగలుగుతాను అనేటువంటి విచారణ యందు మగ్నత చెంది ఉంటాడు. అలా తత్పరుడే సద్బుద్ధి యొక్క మనుజుడు ఎప్పుడూ కూడా అలా అలరారుచూ ఉంటాడు. అప్పుడు అతని యొక్క అంతఃకరణమున అంటే తన యొక్క మానసేంద్రియాలు మనోబుద్ధి చిత్తహంకారాల యందు కూడా భోగాలను పొందాలి అనే దానిని సంపాదించుకునే సాధనాభూతాలైనటువంటి ఆలోచనల పట్ల కూడా విరాగము అంటే వైరాగ్యము ప్రతి దినము కూడా కలుగుతూనే ఉంటుంది. చిత్తశుద్ధి చేసేటువంటి శుచిత్వము, శౌచము, సత్సంగము, ఈశ్వరోపాసన, జపము మొదలైనటువంటి క్రియల యందు వాడు ఆసక్తుడై ఉంటాడు. ప్రతిదినము కూడా ఆ యొక్క పుణ్యకార్యాల యందు కాదు, నిర్వాణ కార్యాల యందు, జ్ఞాన ప్రవృద్ధమానమైన కార్యాల యందే వాడు మగ్నుడై ఉంటాడు. వాని చేత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అని చెబుతూ గ్రామ్యాసు జడచేష్టాసు సతతం విచికిశ్చతే నోదాహరతి మర్మాణి పుణ్యకర్మాణి సేవతే. గ్రామ్యములైన జడక్రియల యందు ఎప్పుడూ కూడా అంటే మూర్ఖత్వంతో కూడినటువంటి ఈ యొక్క జడప్రాయమైన స్వయం చేతనము లేనటువంటి ఈ క్రియల పట్ల అతడు రోత కలిగి ఉంటాడు. అంతేకాదు ఇతరుల యొక్క రహస్యాలను కూడా ఎప్పటికీ కూడా ప్రకటించకుండానే ఉంటాడు. ఇతరుల యొక్క విషయాలను గురించి ఎప్పటికీ మాట్లాడడు. పుణ్యకార్యాలను చేస్తూ ఉంటాడు, సేవిస్తూ ఉంటాడు. ఎలాగంటే పామరులను జడులను అయినటువంటి ఈ యొక్క సాంసారిక చేష్టల యందు ఎల్లప్పుడూ కూడా విరక్తి, రోత కలిగి ఉంటాడు. ఇతరుల యొక్క రహస్యాలను కానీ వారి యొక్క దోషాలను కానీ ఎవ్వరికీ కూడా ప్రకటించేటువంటి ఆలోచనే లేకుండా ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా పుణ్యమైనటువంటి కర్మలనే ఆచరిస్తూ ఉంటాడు అని చెబుతూ మనోనుద్వేగకారిణి మృదు కర్మాణి సేవతే పాపాద్ బిభేతి సతతం నచ భోగామపేక్షతే.
ఇతరుల మనస్సుకు కానీ తన మనస్సుకు కానీ క్షోభను కలగజేసేటువంటి కార్యాలను చేయకుండానే ఉంటాడు. పాపాల పట్ల ఎల్లప్పుడూ భయం కలిగి ఉంటాడు. భోగాలను ఎప్పటికీ కోరకుండానే ఉంటాడు. అంటే ఇతరుల మనసు కానీ తన మనసు కానీ బాధ కలగజేసేటువంటి కార్యాలను చేయడు. పాపాల పట్ల ఎల్లప్పుడూ కూడా భయం కలిగి ఉండి ఎటువంటి కోరికలను సుఖాలను కూడా వాంఛించకుండానే ఉంటాడు. మనసుకు ఏ బాధ కలగనటువంటి అంటే యమము నియమము మొదలైనటువంటి మృదువైనటువంటి కర్మలనే శమదమాదులతో కూడుకొని చేస్తూ ఉంటాడు. పాపాల పట్ల ఎల్లప్పుడూ భయం కలిగే ఉంటాడు. ఎటువంటి పాపకార్యాలను చేయడు. పాప సంబంధమైనటువంటి సుఖాలను భోగాలను కూడా కోరడు. స్నేహ ప్రణయ గర్భాణి పేశలాన్యుచితాని చ దేశకాలోపపన్నాని వచనాన్యభిభాషతే. స్నేహముతో ప్రీతితో కూడుకొని కోమలములై ఉచితములై దేశ కాల యోగ్యములే అయినటువంటి మాటలనే అతడు పలుకుతూ ఉంటాడు. ఇతరులని ఇబ్బంది పెట్టడు. ఎలాగంటే స్నేహంతోనూ ఇష్టంతో నిండిపోయినటువంటి కోమలమైన సత్యమైన ప్రియమైన హితకరమైనటువంటి రూపాలతో కూడుకొని దేశానికి కాలానికి ఉచితమైనటువంటి మాటలనే పలుకుతూ ఉంటాడు అని చెబుతూ తదాసౌ ప్రధామామేకం ప్రాప్తో భవతి భూమికాం మనసా కర్మణా వాచా సజ్జనానుపసేవతే. అప్పుడు అతడు ఎట్లా అంటే మొట్టమొదటిది అయినా ప్రథమ భూమిక అయినటువంటి శుభేచ్ఛ అనేటువంటిది పొందినవాడే అవుతాడు. ఇంకా కూడా మనసు వాక్కు కాయము చేత కూడా సజ్జనులను సేవిస్తూ ఉంటాడు. ఎలాగంటే అప్పుడు అతడు మొదటి భూమిక అయిన శుభేచ్ఛను పొందినవాడయ్యాడు కదా. ఆ తర్వాత మనోవాక్కర్మల చేత సజ్జనులను గొప్పవారను మహనీయులను సాధు పురుషులను సేవిస్తూ ఉంటాడు అని చెబుతూ యతఃకుత చిదానీయ జ్ఞానశాస్త్రాన్యవేక్ష్యతే ఏవం విచారవాణ్యః స్యాత్ సంసారోత్తరణం ప్రతి సా భూమికా వా నిత్యుక్తః శేషః స్వార్థ ఇతి స్మృతః. జ్ఞానాన్ని పెంపొందింపజేసేటువంటి జ్ఞానవర్ధకములైనటువంటి శాస్త్రాలను ఎచట నుండియో తీసుకొని వచ్చి వాటిని ఎక్కడెక్కడ ఉన్నా కూడా వాటిని తీసుకొచ్చుకొని ఆ శాస్త్రాలను అధ్యయనం చేస్తాడు. ఇవి ధనాలను సంసారాన్ని దాటుట యందు విచారశీలుడై ఉండేటువంటి భూమిక యందున్నవాడు అనే మాత్రమే చెప్పబడుతుంది. ఎలాగంటే ధనాన్ని కానీ సంసారాన్ని కానీ ఈ రెంటిని దాటివేయాలి అని ఎల్లప్పుడూ కూడా విచారశీలుడై ఉంటాడు. మహనీయుల యొక్క సాధన సేవ చేస్తూ ఈ విధంగా సత్శాస్త్రాలను జ్ఞానాన్ని పెంపొందించేటువంటి శాస్త్రాలను పరిశోధిస్తూ ఉన్నటువంటి విచారశీలుడై ఉండేవాడే భూమిక యందున్నవాడు అని మరీ చెప్పబడుతూ ఉంటుంది. తక్కిన వారు స్వార్థ సాధకులు అని చెప్పబడుతూ ఉంటుంది కదా. ఇంకా కూడా ఎక్కడి నుండో కొని తెచ్చుకున్నటువంటి జ్ఞానాన్ని పెంచేటువంటి ఆధ్యాత్మ శాస్త్రాలను పరిశీలిస్తూ ఉంటాడు. ఈ ప్రకారంగా సంసారాన్ని దాటడం కోసం దాని యందు ఎవడై నిశ్చయయుక్తుడై మెలుగుతూ ఉంటాడో అతడు ఇక భూమిక యందున్నవాడే అని కదా చెప్పడం. తక్కిన వారులైతే స్వార్థ పురుషులు అని మాత్రమే చెప్పబడుతూ ఉంటుంది అని తెలియజేస్తూ విచారణాం నిమితరామాగతో యోగ భూమికాం శృతి స్మృతి సదాచార ధారణ ధ్యాన కర్మణాం ముఖ్యయా వ్యాఖ్యయా ఖ్యాతాన్ శ్రయతే శ్రేష్ఠ పండితాన్. ఆ తరువాత విచారణ అనేటువంటి రెండవ భూమికను మనుజుడు పొంది ఉన్నాడు. మొట్టమొదట శుభేచ్ఛ అనేటువంటి భూమికను పొందాడు. ఇప్పుడు యోగ భూమిక విచారణ అనేటువంటి యోగ భూమికను మనుజుడు పొందాడు. ఆ తర్వాత స్మృతులు సదాచారాలు ధారణ ధ్యానాల యొక్క కర్మముల యొక్క అనుష్ఠానముల యొక్క అనుష్ఠాపనాల యొక్క మిగుల ప్రసిద్ధులైనటువంటి
ఆత్మతత్వం యొక్క అనుభవము. ఉపదేశాతల యందు కూడా కుశలురై అయి ఉన్నట్టే శ్రేష్ఠులకు పండితులను అంటే పెద్దలను గురువులను ఆశ్రయిస్తాడు. ఇంకా కూడా ఎలాగంటే ఆ తర్వాత విచారణ అనేటువంటి రెండవ భూమికను పొందాడు కదా శుభేచ్ఛ తర్వాత. ఇప్పుడు శృతులు స్మృతులు సదాచారాలు ధారణ ధ్యానము కర్మలు యొక్క ముఖ్యమైనటువంటి వ్యాఖ్యానము చేత ప్రసిద్ధులైన అనుభవజ్ఞులైనటువంటి ఉత్తమ పండితులైనటువంటి గురువులను ఆశ్రయిస్తాడు. అలాగా ఆశ్రయించి పదార్థ విభాగజ్ఞ కార్యాకార్య వినిర్ణయం జానాత్యధిగత శ్రవ్యో గృహం గృహపతిర్యథ. స్వయంగా కూడా వ్యాకరణము మొదలైనటువంటి శాస్త్రాల యొక్క పఠనము చేత పదాల యొక్క అర్థాలను కూడా ఆ యొక్క విభాగాలను కూడా పదాల యొక్క భాగాలను ఎరిగినటువంటి వాడై అతడు గురువు యొక్క ముఖత అంటే గురువు సమీక్షములో గురుముఖత శ్రవణం చేస్తాడు. సాక్షాత్తు సద్గురుమూర్తి ప్రబోధం చేసేటప్పుడు ఆ ప్రవచనాన్ని శ్రద్ధగా శ్రవణము గావించి శ్రద్ధగా విని గృహపతి అంటే తన గృహాన్ని చక్కగా ఎరుగునట్లుగానే ఈ అకార్యాల యొక్క నిర్ణయాన్ని కూడా స్పష్టంగా ఎరుగుతాడు మహనీయుల వద్ద శ్రద్ధగా శ్రవణం చేసినటువంటి ఈ మనుజుడు అని చెబుతూ, ఎలాగంటే అప్పుడు గురుముఖత శ్రవణం చేస్తాడు కదా, శ్రవణం చేసి శాస్త్రాధ్యయనము గావిస్తాడు. పదాల యొక్క అర్ధ విభాగాలను కూడా తెలిసినటువంటి వాడే ఎలా ఉంటాడంటే గృహ యజమాని కనుక తన గృహాన్ని గురించి స్పష్టంగా తెలుసుకున్నట్లుగానే ఈ కార్యముల యందు ఆ కార్యముల యొక్క నిర్ణయాన్ని అంటే ఈ కార్యము విహితమైనది ఈ కార్యము అవిహితమైనది, ఈ కార్యము ద్వారా బ్రహ్మానుసంధానం చేయవచ్చు, జ్ఞానం ప్రవృద్ధమానం అవుతుంది, ఈ కార్యం ద్వారా ఈ యొక్క దృశ్య వ్యామోహం పొందించబడుతుంది అనేటువంటి ఆ కార్యము అకార్యాల యొక్క నిర్ణయాన్ని అతను బాగా తెలుసుకుంటాడు. ఎలా తెలుసుకుంటాడు అంటే గృహ యజమాని తన గృహాన్ని గురించి స్పష్టంగా తెలుసుకున్నట్లుగానే తను ఏది చేయవలయనో ఏది వదలవలయనో అది మొత్తం కూడా తెలుసుకొని నిర్ణయాన్ని బాగా తెలుసుకుంటాడు అని చెబుతూ, అంతేకాదు లోక మర్యాదను అనుసరించి బాహ్యమునందు అభిమానము మొదలైనటువంటి వాటిని స్వల్పంగా ఆశ్రయించి ఉన్నప్పటికీ కూడా సర్పము కుబుసం విడిచినట్లుగానే ఆ మదము అభిమానము మాశ్చర్యము లోభము మోహము అతడి యొక్క అంతరంగమున త్యజించియే వైచును. అంటే అవి ఒకంత లోపల ఉన్నట్లుగా లోక మర్యాద కోసం బాహ్యమునందు అభిమానాదాలను స్వల్పంగా ఆశ్రయించి ఉన్నా కూడా శరీరం ఉన్నంత వరకు అవసరాలు గడవాలి కాబట్టి, అలాగే అంటే సర్పం గనక కుబుసాన్ని విడిచి బాగా చక్కగా హుషారుగా ఉన్నట్లుగానే ఈ యొక్క మనుజుడు ఈ సాధకుడు ఈ విచారణ అనేటువంటిది చేసినటువంటి రెండవ భూమికలు చెందినటువంటి ఆ మనుజుడు ఏ విధంగా అంటే ఆ మదము అభిమానము మాశ్చర్యము లోభమోహము మొదలైనటువంటివన్నీ కూడా వాని యొక్క అంతరంగమునందు వాడు మానసికంగా ఎప్పుడో వదిలివేశాడు అని చెబుతూ, ఇత్తంభూతమతి శాస్త్ర గురు సాధ్యన సేవనాత్ సరహస్యమశేషేణ యథావాదధిగచ్చతి. ఇటువంటి బుద్ధి కలిగిన వాడు శాస్త్రాలు గురువులు సజ్జనుల యొక్క సేవనము చేత ఆ శాస్త్రాల యొక్క రహస్యాన్ని యథార్థంగా సంపూర్ణంగా తెలిసి ఉంటాడు. ఎటువంటి బుద్ధి అంటే సర్వము కూడా అర్షడ్వర్గ సంబంధమైనటువంటి బుద్ధులు మాశ్చర్య లోభమోహాదులు మద అభిమానాదులు వదిలివేసినటువంటి వాడు మరి ఈ శాస్త్రముల పట్ల కానీ గురువుల పట్ల కానీ సజ్జనుల యొక్క సేవ చే కానీ ఆ శాస్త్రాల యొక్క రహస్యాన్ని యథార్థంగా సంపూర్ణంగా తెలుసుకునే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే శాస్త్రాలు గురువులు సజ్జనుల యొక్క సేవనం ద్వారా క్రమంగా అతడు శాస్త్ర రహస్యాలను గురు రహస్యాలను అనబడేటువంటి యథారీతి పూర్ణంగా తెలిసి ఉంటాడు.
అని చెబుతూ అసంసంఘాభిధామన్యాం తృతీయాం యోగభూమికాం తతః పతత్యసౌ కాంతః పుష్పశయ్యామివామలాం. కాంతుడు తన ప్రియ యొక్క నిర్మల పుష్పల శయ్యను ప్రవేశించినట్లుగానే ప్రియుడు తన భార్య పరుండి ఉన్నటువంటి ఆ పుష్పాలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆ పడకను ప్రవేశించినట్లుగానే ఆ తర్వాత సాధకుడైనటువంటి వాడు అసంగము అనేటువంటి మూడవ భూమికను అంటే యోగ భూమికను ప్రవేశిస్తాడు. ఇక దేనితో ఈ దృశ్యమాన జగత్తుతోటి దేనితో సంగము లేకుండా ఉండేటువంటి విషయంగా ప్రవేశిస్తాడు అనే యోగ భూమిక యందు అసంగము అనేటువంటి యోగ భూమిక యందు ప్రవేశిస్తాడు అని చెబుతూ అంటే కాంతుడు ప్రియుడు నిర్మలమైన మాలిన్యరహితమైన పుష్పాలు పరచబడినటువంటి శయ్యను ప్రవేశించినట్లుగానే ఆ తర్వాత సాధకుడు అసంగము అంటే దేని పట్ల కూడా సంగత్వము లేకుండా ఇష్ట అయిష్టాలు లేకుండా ఉండగలిగినటువంటి మూడవ యోగ భూమికను వాడు ప్రవేశిస్తాడు అని తెలియజేస్తూ యథావచ్చాశ్రవాక్యార్థం మతిమాధాయ నిశ్చలం తాపసాశ్రమ విశ్రామైరధ్యాత్మ కథవక్రమై సంసారనిందకైస్తద్వైరాగ్య కరణః క్రమై శిలాశయ్య సమాసీనో జరయుత్యాయురాతతం. అప్పుడతడు తత్వమసి అహం బ్రహ్మస్మి మొదలైనటువంటి అంటే ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అనేటువంటి వేదాంత మహావాక్యాల యందు నిశ్చలముగా తన యొక్క బుద్ధిని స్థాపిస్తాడు. భూమి యందు కానీ రాతిపై కానీ ఆసీనుడై ఉండి తాపసుల యొక్క ఆశ్రమాల యందు విశ్రాంతిని పొందుతూ దాని ద్వారా కూడా ఇంకా ఆధ్యాత్మ శాస్త్రాల యొక్క కథనాదిక్రమాల ద్వారా కూడా సంసారాన్ని నిందించడం ద్వారా అంటే ఈ శరీరాలను ధరించేటువంటి అజ్ఞాన ప్రక్రియను వాడు వదిలివేయడం ద్వారా వైరాగ్య సాధనా క్రమాలను అనుభవించడం ద్వారా కూడా తన జీవిత విస్తారాన్ని గడుపుతూ ఉంటాడు. ఎలాగంటే మహావాక్యాల ద్వారా అంటే శాస్త్రవాక్యార్థమున బుద్ధిని నిశ్చలముగా స్థాపన చేసి ఇక్కడ శిల అంటే రాతి రూపమైనటువంటి శయ్య మీద ఆసీనుడై తపస్వీకుల యొక్క ఆశ్రమాల యందు విశ్రాంతిని పొందడం, వారికి సేవ చేస్తూ ఉండడం, ఆధ్యాత్మ విషయాలను గురించి ప్రసంగించుకోవడం యందు సంసారాలు అంటే విషయభోగాలే కదా, ఆ విషయభోగాదులను అబద్ధము అని భావించి వాటిని వదిలివేయడం, వైరాగ్యము మొదలైనటువంటి సాధనా క్రమాల యందు అతడప్పుడు విశాలమైనటువంటి తన యొక్క ఆయువుని గడిపివేస్తూ ఉంటాడు అనే చెబుతూ వనవాస విహారేణ చిత్తోపశమశోభిన అసంగ సుఖ సౌమ్యేన కాలం నయతి నీతిమాన్. చిత్తము అప్పుడు ఉపశమిస్తుంది. అలా చిత్తము యొక్క ఉపశమము చేత శోభితుడై ఉంటాడు. అసంగత్వము దేనిని అంటకుండా ఉండే సుఖము చేత సౌమ్యమైనటువంటి ఆ యొక్క అడవి యందు విహారము చేస్తూ ఆ నీతిమంతుడు తన యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ నీతిమంతుడైన అతడు ఆ సాధకుడు అప్పుడు చిత్తము శమించిపోతుంది. ఆ చిత్తోపశమము చేత శోభిస్తూ ఉండేటువంటి అసంగత్వ సుఖము చేత సౌమ్యమైనది అయిన ఆ వన విహారమందు తన యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటాడు. అభ్యాసాత్ సాధు శాస్త్రాణం కరణాత్ పుణ్యకర్మణం జంతోర్యధావా దేవేయం వస్తు దృష్టి ప్రసీదతి. ఈ విధంగా సత్శాస్త్రాల యొక్క అభ్యాసము చేత పుణ్యకార్యాల యొక్క ఆచరణ చేత కూడా జీవునికి ఆత్మదృష్టి అనేటువంటిది ప్రసన్నమవుతూ ఉంటుంది. ఈ సాధుజనుల యొక్క సాంగత్యము, సత్శాస్త్రాల యొక్క అభ్యాసము వీటన్నింటి చేత కూడా పుణ్యకర్మానుచరణము చేత కూడా జీవునికి క్రమంగా ఆత్మదృష్టి అనేటువంటిది
సిద్ధిస్తుంది. అదే కదా సత్య పదార్థ దృష్టి, ఆ దృష్టి సిద్ధిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.